మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రభు సన్నిధిలోనికి చేరి వచ్చినటువంటి దేవుని బిడ్డలైనటువంటి మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ దిన దైవవాక్య ధ్యానము నిమిత్తము ప్రవీణటువంటి వారిలారా కొన్ని శ్రేష్టమైనటువంటి మాటలను మనం ధ్యానం చేద్దామండి. దైవ గ్రంథములో నుండి ప్రవీణటువంటి వారిలారా రాజుల మొదటి గ్రంథము 21వ అధ్యాయము 4వ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దామండి. 3-4 వాక్యాలు. ద ఫస్ట్ కింగ్స్ 21st చాప్టర్ 3-4 వర్డ్స్. అందుకు నాబోతు, నా పిత్రార్జితమును నీకిచ్చుట నాకు ఎంత మాత్రమో వల్లపడదని చెప్పగా, నా పిత్రార్జితమును నీకేనని యెజ్రెయేలీయుడైన నాబోతు తనతో చెప్పిన మాటను బట్టి అహాబు మూతి ముడుచుకొని వాడై కోపంతో తన నగరునకు పోయి మంచం మీద పరుండి ఎవరితోనూ మాట్లాడకయు భోజనం చేయకయు ఉండెను. ప్రియమైనటువంటి వర్లరా, ఇక్కడ ఇద్దరు వ్యక్తులను మనం గమనించగలుగుతున్నాం. ఒక వ్యక్తి అహాబు రాజు అయి ఉండగా, మరో వ్యక్తి నాబోతు అని మనం చూస్తూ ఉన్నాం. షోమ్రోను రాజు అయినటువంటి అహాబు ఆ రాజ్యంలో ఉన్నటువంటి నాబోతు అనేటటువంటి అతని దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, అహాబు, నీ ద్రాక్ష తోట నా రాజనగరం ఆనుకొని ఉన్నది, నీ ద్రాక్ష తోటని నాకు అమ్ము, దీనికంటే శ్రేష్టమైనటువంటి పొలమును నేను నీకు ఇస్తాను, కూర తోటలు పండించుకునేటటువంటి పొలాన్ని నేను నీకు ఇస్తాను, నాకివ్వు, దీన్ని అమ్ముతావా డబ్బులు కమ్ము, లేదా దీనికి ప్రతిగా మరొకటి స్థలాన్ని నేను నీకు ఇస్తాను, దీనికంటే శ్రేష్టమైనది కూర తోటలు పండించుకునేటటువంటి పొలాన్ని నేను నీకు ఇప్పిస్తాను అని అహాబు రాజు నాబోతుతో చెబితే, నాబోతు అంటున్నాడు, నా పిత్రార్జితమును నీకిచ్చుటకు నాకు వల్లపడదు అని ప్రేమైనటువంటి వారలారా అహాబుతో నాబోతు చెబుతూ ఉన్నాడు. ఏమిటి అసలుకి పిత్రార్జితమును ఇది నా పిత్రార్జితము, నా పితరుల ద్వారా నాకు సంక్రమించింది, ఇది నా పితరులు నాకు ఇచ్చారు, అందుకే నేను నీకు ఈ ద్రాక్ష తోటను నేను నీకు ఇవ్వను అని తెగేసి చాలా కటువుగా నాబోతు అహాబుతో చెబితే, వెళ్ళిపోయి మంచం మీద పడుకున్నాడు. మూతి ముడుచుకొని స్నానం చేయలేదంట, భోజనం చేయక పడుకున్నాడు. ఆ ఇంటికి యజమానురాలైనటువంటి యెజబెల్ వచ్చింది. ఎందుకు నీ అట్లాగా పడుకున్నావు, దిగులుతో ఉన్నావేమిటి అని అడిగితే, పనివారు చెబుతున్నారమ్మా, ఇట్లా జరిగింది, నాబోతు అనేటటువంటి వాడి ద్రాక్ష తోట మన రాజనగరం అనుకుని ఉన్నది కదా, అది కావాలని రాజుగారు నాబోతుతో అడిగితే, అది నా పిత్రార్జితం, నేను నీకు ఇవ్వను, నా పిత్రార్జితం నీకు ఇచ్చుటకు వల్లపడదని చెప్పాడు. అందుకని రాజుగారు మూతి ముడుచుకొని స్నానం చేయకు భోజనం చేయకు పడుకున్నాడు అని యెజబెల్తో చెబితే, వెంటనే యెజబెల్ ఇద్దరు తప్పుడు సాక్షుల్ని కూడగట్టుకొని రాజును ఈ నాబోతు అవమానపరిచాడని కొట్టి చంపించి ఆ ద్రాక్ష తోటని అహాబుకి అప్పగించింది. ప్రియులారా, నాబోతు అనేటటువంటి అతను తన పిత్రార్జితాన్ని
ఇచ్చుటకి ఎంత మాత్రము ఇష్టపడలేదు. కారణం ఏమిటంటే అతడు తన మాటల్లో అంటున్నాడు, అది నా పిత్రార్జితం, అది నా పితరుల నుండి నాకు సంక్రమించింది, అందుకే నేను ఆ పిత్రార్జితాన్ని నేను ఇవ్వటానికి ఇష్టపడను అని నేను చెబుతూ ఉన్నాడు. నాబోతు అనగా ప్రేమైనటువంటి వారలారా, ఫలించువాడు. ఎవడు ఫలిస్తాడు? బైబిల్ చెబుతుంది, ఎవడు నా యందు నిలిచిండునో, ఎవని యందు నా మాట నిలిచిండునో వాడు బహుగా ఫలించును అని యేసు ప్రభు వారు చక్కటి మాటలు చెబుతున్నారు. ప్రభువునందు మనము నిలిచి ఉండాలి. అంటే ప్రభువునందు నిలిచిన వాడు అని అర్థం. నాబోతు ప్రేమైనటువంటి వారలారా ఒక విశ్వాసికి సాదృశ్యముగా ఉన్నాడు. ఈరోజు సాతానుడు కూడా అహాబు సాతానుడికి సాదృశ్యముగా ఉన్నాడు. అహాబు ఏం కోరుకుంటున్నాడు అంటే నాబోతు యొక్క ద్రాక్ష తోటని కోరుకుంటున్నాడు. ద్రాక్ష తోటకున్నటువంటి ఆ మంచి శ్రేష్టమైనటువంటి అనుభవం ఏంటంటే, వాక్యాన్ని మనం బాగా ధ్యానం చేస్తుంటే న్యాయాధిపతుల గ్రంథము దయచేసి 9వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తుంటే ఆ 12-13 వాక్యాలని చదువుతుంటే, అటు తర్వాత చెట్లు నీ వచ్చి మమ్మను ఏలుమని ద్రాక్షావల్లిని అడుగగా ద్రాక్షావల్లి దేవునిని మానవుల్ని సంతోషపెట్టున్న ద్రాక్షారసము నేను ఇక మాని చెట్ల మీద రాజునయుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో చెప్పాను. ఇక్కడ మనకు కావాల్సిన మంచి మాట ఏంటంటే, ద్రాక్ష వల్లి ఉన్న స్వభావం ఏమిటంటే, ద్రాక్షావల్లి తన ద్రాక్ష రసమును వలనంట ఒకటి దేవునికి మానవులకి సంతోషాన్ని కలగజేస్తుంది అని మనం గమనించగలుగుతున్నాం. ప్రేమైనటువంటి వారలను ఏమిటి ద్రాక్ష వల్లికున్న శ్రేష్టత? ఈ ద్రాక్షారసానికి ఉన్న శ్రేష్టత ఏమిటంటే, ఒకటి దేవునిని మానవులను సంతోషపెట్టేది. అందుకే ఈ ద్రాక్షారసము లేకుంటే ఈ ద్రాక్షావల్లి, ఈ ద్రాక్ష తోట దేనికి సాదృశ్యముగా ఉందంటే ఉపదేశమునకు సాదృశ్యముగా ఉంది. నా మాట బాగా గమనిద్దాం ప్రేమైనటువంటి వారలారా, ఉపదేశమునకు సాదృశ్యముగా ఉంది. అహాబు రాజు ఏమిస్తానంటున్నాడు అంటే, కూర తోటలకు కావలసిన పొలాన్ని నేను నీకు ఇప్పిస్తా అంటున్నాడు. కూర తోటలకు ఉన్న స్వభావం ఏంటంటే, అసలు ఆకుకూరలు ఎవరు తింటారు? ఆకుకూరలు తినాలంటారు. ఎందుకు తినాలి? అసలు ఆకుకూరలో మాంసం తింటానంట 3 రోజుల దాకా డైజెస్ట్ కాదంట పొట్టలోకి వెళ్ళిన తర్వాత. కానీ ఆకుకూరలు తింటే పిల్లల త్వరగా డైజెషన్ అయిపోతుంది. అంటే అర్థం ఏమిటంటే, నేను చెప్పదలుచుకున్న మంచి మాట ఏమిటంటే, తోటకూరలు, కూర తోటలు పండించేటటువంటి పొలాన్ని ఇస్తానంటున్నాడు. అంటే ఫ్రీ డైజెషన్. అవును, ఉపదేశం అనేది చాలా కఠినంగా ఉంటుంది. ఉపదేశం అనేది ఖండిస్తుంది, హెచ్చరిస్తుంది, బుద్ధి చెబుతుంది. ఉపదేశం అనేది ఒక వ్యక్తిని దేవుని యొక్క స్వారూప్యతలోనికి నడిపిస్తుంది. అందుకే ఈ రోజుల్లో చాలామంది ఉపదేశమును ప్రేమైనటువంటి వారు అంగీకరించరు. ఏం కావాలా ఈ రోజుల్లో చాలామంది కంటే? ఫ్రీ డైజెస్ట్ కావాలా, ఆకలింపు చేసుకునే సంగతులు కావాలా, ఇబ్బంది కలిగే మాటలొద్దు, కష్టసహితమైన మాటలొద్దు, ఏదో 4 నవ్వించే మాటలు చెప్పి, కవ్వించే మాటలు చెప్తే ఇప్పుడు ఇది చాలా హాయిగా, ఇది చాలా మందికి డైజెస్ట్ అవుతాయి, ఏదో 4 సంగతులు చెబితే. కానీ ఉపదేశం అనేది ప్రవీణటువంటి వారలరా చాలా కఠినమైంది. ఆ ఉపదేశం క్రింద ఒక విశ్వాసి నిలవగలిగితే ఎన్నడూ ఆ ఉపదేశమును విడిచిపెట్టడు.
ఆ ఉపదేశము మనల్ని ఏం చేస్తుందంటే క్రీస్తునకు కలిగిన సమానమైన సంపూర్ణతలోనికి నడిపిస్తుంది. అందరూ ఉపదేశం కింద ఉండాలంటే ఉండలేరు. ఎందుకంటే ఎక్కడ పడితే వాళ్ళ సంగతులు వీళ్ళ సంగతులు వాళ్ళ సంగతులు చెబుతూ ఉంటే ఇద్దరు ప్రేమికుల గురించో అత్త కోళ్ళ గురించో ఇంకొకళ్ళ గురించో మరొకళ్ళ గురించో ఆ స్టోరీస్గా చెబితే అబ్బా అక్కడికి వెళ్ళి కడుపు నవ్వు వస్తూ ఉంటారు. చాలా బాగుంటుంది. కానీ ఉపదేశం చెబితే కొంతమందికి అర్థం కాదు, అర్థమైనా కానీ అది జీర్ణించుకోలేని సంగతులు. అందుకే ప్రేమైనటువంటి వారిలో ఏమి ఉపదేశము అంటున్నాడు నాబోతు, ఇది నా పిత్రార్జితము. ఎవరు మన పితరులు? మన పితరులు ఎవరంటే అపోస్తలులు, ఆది అపోస్తలులు. ప్రియులారా, మనకిచ్చినటువంటిది ఈ ఉపదేశము. ఈ ఉపదేశము మనము అంతము వరకు కాపాడుకుందుముగాక. ఈ ఉపదేశము సాతానుడు యొక్క స్వభావం ఏంటంటే, నీ ఉపదేశాన్ని నాకు ఇవ్వు, నేను నీకు డైజెస్ట్ కలిగేటటువంటి దేవుని మాటలే కానీ కావాల్సింది. డైజెస్ట్ అయ్యే మాటలు ఇస్తా, నువ్వు సహించే మాటలు ఇస్తా, నువ్వు ఓర్చుకునే మాటలు ఇస్తా, నిన్ను కష్టపెట్టిన మాటలు. అందుకే చాలామంది హృదయ సంతోషకరమైన మాటలు, నువ్వు ఆశీర్వదించబడదువుగాక, నువ్వు దీవించబడదువుగాక, నువ్వు వర్ధిల్లుదువుగాక, నువ్వు క్షేమము కలిగి ఉందువుగాక, నువ్వు సమాధానం కలిగి ఉందువుగాక అంటే అందరూ ఆమేన్ ఆమేన్ ఆమేన్. కఠినమైన మాటలు మాట్లాడితే సీరియస్గా ఉంటారు. ఎందుకో ఇది పితరుల నుండి మనకి సంక్రమించినటువంటి పిత్రార్జితము. ఈ పిత్రార్జితమైనటువంటి ఈ ఉపదేశము అటు మనుషులను ఇటు దేవుని సంతోషపెట్టేది. కనుక మన ఆత్మీయ జీవితాలలో ఉపదేశ సంబంధమైన సంగతులు ఏందో మన జీవితాలని అంతము వరకు కట్టుకొనుటకు ఉపదేశం క్రింద నిలవాలి. అందుకే యోధా పత్రికలో ప్రేమైనటువంటి వారులారా, అపోస్తులుడైనటువంటి యోధా తన పత్రికలో ఓ మంచి మాటని చెబుతున్నాడు. దయచేసి ఆ మాటను ఒకసారి ధ్యానం చేద్దామంటే, యోధా పత్రిక 3వ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దామండి. యోధా పత్రిక 3వ వాక్యం, ప్రియులారా, మనందరకు కలిగే రక్షణను గూర్చి మీకు వ్రాయవలనని విశేషాసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మును వేడుకొనుచు మీకు రాయుచున్నాను అంటున్నాడు. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ, ఇదే పిత్రార్జితము, ఇదే ఉపదేశము. ఈ ఉపదేశమును కొరకు మనము కాపాడుకున్నటకు పోరాడాల. చాలామంది నీ రోగాలు బాగా అవుతాయి, నువ్వు క్షేమంగా ఉంటావు, నువ్వు ఉద్యోగం వస్తుంది, నీకు పెళ్ళి అవుతుంది, నీ అప్పులు తీరుతాయి అంటే అబ్బో చాలా ఇష్టం ఈ మాటలు. నీ బ్రతుకును కట్టుకొని ప్రభురాజ్యం కొరకు సిద్ధపడు, ప్రభు కొరకు సాక్షిగా నిలువు, ప్రభు యొక్క పోలికలోనికి మార్చబడు అంటే ఈ మాటలు చాలామందికి కష్టసహితంగా ఉంటాయి. అందుకే అపోస్తులుడైనటువంటి యోధా అంటున్నాడు, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ, మరలా అప్పగించబడలేదు. కానీ ఈ బోధ పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడ్డది. ఈ బోధ అదే పిత్రార్జితము మనకి ప్రభు అనుగ్రహించాడు. ఈ అపోస్తుల బోధ సంబంధమైన సంగతుల యందు మన జీవితాలని కట్టుకొని ఆ బోధని మనం అంతము వరకు కాపాడుకోవాలి. సాతానుడు ఈ బోధ లాగేసుకోవాలని చూస్తున్నాడు. ఒకరోజు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాడు సాతానుడు. ఏమంటున్నాడు? ఇదిగో ఒక్క నిమిషంలోనంట లోకరాజ్యములు దాని మహిమను చూపించాడంట. చదువుదామా ఆ మాటను ఒకసారి ప్రేమైనటువంటి దేవుని పిల్లలారా.
మత్తయి సువార్త 3వ అధ్యాయం దయచేసి 5వ వాక్యాన్ని మనం చూస్తూ ఉంటే, మరలా అపవాది మిగుల ఎత్తైన యొక్క కొండ మీదకి ఆయన తోడుకుని పోయి ఈ లోక రాజ్యములన్నీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభు అయిన దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెనని వ్రాయబడి ఉన్నది అని ప్రభు చెబుతున్నాడు. సాతానుడు ప్రేమైనటువంటి వారలారా, మనము కలిగినటువంటి ఆ ఉపదేశమును, ఆ శ్రేష్టమైనటువంటి ఆ ఉపదేశమును తీసేసుకొని ఏమి ఇయ్యాలని చూస్తున్నాడు? యేసు ప్రభు వారికే ఒక్క నిమిషంలో ఆ లోకరాజ్యములు దాని మహిమను చూపించి నాకొక్కసారి నమస్కారం చేయి, ఇదంతా నీకు ఇస్తానంటున్నాడు. సాతానుడు చేసే పని ఏంటంటే తెలుసా? నీ బోధన మార్చుకో, నీకు ధనం కావాలా, నీకు హెచ్చింపు కావాలా, నీకు ఘనత కావాలా, నీకు శ్రేష్టమైనటువంటి పొజిషన్ కావాలా, నీ బోధన మార్చుకో. సాతానుడు ఎరవేస్తాడు బోధన మార్చుకోవటం కోసం. ప్రియులారా, ఇక్కడ నాబోతు ద్రాక్ష తోట కోసం తన ప్రాణాన్నైనా పెట్టాడు, కానీ ఇక్కడ నాబోతు ద్రాక్ష తోట తన పిత్రార్జితమును కాపాడుకొనుట కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు, కానీ తను బ్రతికి ఉండగా ఆ పిత్రార్జితాన్ని నాబోతు డబ్బులు కాసిపడో, కూర తోటలు కాసిపడో, లేకుంటే రాజు యొక్క ఘనత కాసిపడో దాన్ని అమ్మేయలేదు. ప్రేమైనటువంటి వారలారా, ఈరోజు మన ఆత్మీయ జీవితంలో ఉపదేశం కోసం ఎంత బలముగా నిలవబడగలుగుతున్నాం? మనం ఒట్టుట్టి మాటల కోసం పరిగెత్తుతున్నామా? పనికిమాలిన మాటల కోసం పరిగెత్తుతున్నామా? సాతానుడు నీవు ఉపదేశమని ఇస్తే నీకేదో ఒకటి దానికి ప్రతిగా ఇస్తాడు, శ్రేష్టమైనది. కానీ శ్రేష్టమైనది కాదు కావాల్సింది. సాతానుడి దృష్టిలో శ్రేష్టమైనది కాదు మనకు కావాల్సింది, దేవుని దృష్టిలో శ్రేష్టమైనది. అందుకే బైబిల్ చెబుతుంది అక్కడ, దేవునిని మానవులను సంతోషపెట్టు నా ద్రాక్ష రసమును ఇయ్యక నేను మాని అంటున్నాడు. నిజమే, మన జీవితాలలో ఉపదేశమును అమ్ముకొని, ఉపదేశమును వ్యర్థపరుచుకొని ఏదో శ్రేష్టమైన స్థితిలో, ఉన్నత స్థితిలో ఉండాలని ఒకవేళ ఆశపడుతున్నావేమో. ఆడకపోతే అటు జరిగింది, ఏడకపోతే ఇటు జరిగిందని. ఈ లోకము వరకే మాత్రమే ఈ హెచ్చింపు, ఈ ఘనత ప్రేమైనటువంటి వారలారా, లోకము విడిచిన తర్వాత ఒక వ్యక్తిని ఉపదేశము క్రీస్తునకు కలిగిన సమానమైన సంపూర్ణతలోనికి మార్చుతుంది. ఆ ఉపదేశము నీకు లేకపోతే పరిశుద్ధుడైన యేసు క్రీస్తు వారు ఉన్నటువంటి ఆ నిత్య నగరానికి మనం వెళ్ళలేము. కనుక మన ఆత్మీయ జీవితాలలో ఉపదేశమును కొరకు మనము ప్రాణం పెట్టడానికైనా దేవుని సన్నిధిలో మనము స్టాండ్ తీసుకుని ప్రభు కొరకు నిలుచుదముగాక. దైవ గ్రంథములో నుండి ప్రవీణటువంటి వారులారా, సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము సామెతల గ్రంథము 8వ అధ్యాయము దయచేసి 10వ వాక్యాన్ని ధ్యానం చేద్దామా? సామెతల గ్రంథము 8వ అధ్యాయము 10వ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందామండి. వెండికి ఆశపడక నా ఉపదేశమును అంగీకరించుడి, మేలిమి బంగారమును ఆశింపక తెలివినొందుడే. జ్ఞానము ముత్యము కన్నా శ్రేష్టమైనది, విలువగల సొత్తు లేవియు దానితో సాటి కావు. అబ్బా, ఎంత మంచి మాటలండి, ఎంత శ్రేష్టమైన మాటలు. వెండికి ఆశపడక నా ఉపదేశమును అంగీకరించుము. అంత మాత్రమే కాదు, మేలిమి బంగారమునకు ఆశింపక తెలివినొందుడి. జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది, విలువగల సొత్తులేవియు ఆ ఉపదేశముతో దానితో సాటి కావు. అందుకే ఈ జ్ఞానము, ఆత్మ జ్ఞానము నెరిగినటువంటి నాబోతు తన ప్రాణాన్ని పెట్టాడు. ఎందుకంటే వెండి కంటే, బంగారం కంటే
శ్రేష్టమైన వాటికంటే ఆశింపదగినది కాదు, దానికి సాటి అయినది కాదు గనుక ఉపదేశానికి. అందుకే నాబోతు తన ప్రాణం పెట్టాడు. నీవు ఉపదేశము కొరకు నిలవగలవా? నా దేవుడు నిన్ను ఒకరోజు మహిమ కలిగిన దేవుని రాజ్యములో నిన్ను గణపరుస్తాడు. ఇంకొక మాటని నేను చూపిస్తా ప్రియమైనటువంటి వారలారా. దైవ గ్రంథములో నుండి యెషయా గ్రంథము దయచేసి 42వ అధ్యాయము 21వ వాక్యం. యెహోవా తన నీతిని బట్టి సంతోషము గలవాడై ఉపదేశ క్రమం ఒకటి ఘనపరిచి గొప్ప చేసెను. అబ్బా, ఎంత మంచి మాట అండి. యెహోవా తన నీతిని బట్టి సంతోషము గలవాడై ఉపదేశ క్రమమును ఘనపరిచి ఆ ఉపదేశ క్రమమును గొప్ప చేశాడు. ఆ ఉపదేశ క్రమమును కొరకు మనం ప్రాణం పెట్టాలా? ఆ జ్ఞానమును ఎరిగినటువంటి నాబోతు ఉపదేశం కోసం ప్రాణం పెట్టాడు. ప్రియమైనటువంటి వారలారా, రాజు అయినటువంటి అహాబుతో అంగీకరించి, అయ్యా నాకు ఇప్పుడు 1 ఎకరా ఉంది, నాకు ఒక 10 ఎకరాలు ఇయ్యా నేను ఇస్తానంటే అహాబు ఇచ్చేవాడే. 10 ఎకరాల కోసం ఆశపడలా. శ్రేష్టమైన ఉపదేశమునకు సాదృశ్యమైన తన పిత్రార్జితం అది. అందుకే ఆ పిత్రార్జితం కోసం తన ప్రాణాన్ని పెట్టడానికి ఇష్టపడ్డాడు. కానీ ఉపదేశమును, పిత్రార్జితమును నాబోతు అమ్ముకోలేదు. ప్రేమైనటువంటి దేవుని పిల్లలారా, ఈరోజు దేవుని బిడ్డలమైనటువంటి మన జీవితాలలో మనం ఉపదేశమును అమ్ముకుంటున్నామా? ఉపదేశాన్ని పోగొట్టుకుంటున్నామా? ఉపదేశమును చేదార్చుకుంటున్నామా? జాగ్రత్త. ఉపదేశ క్రమము లేనిదే నీ ఆత్మీయ జీవితంలో క్షేమము ఉండనేరదు. బైబిల్ చెబుతుంది కదా ప్రియమైనటువంటి వారలారా. దైవ గ్రంథములో నుండి 119వ కీర్తన దయచేసి 119వ కీర్తన 69వ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంటే, గర్విష్ఠులు నా మీద అబద్ధము కల్పించుదురు, అయితే పూర్ణ హృదయముతో నేను నీ ఉపదేశమును అనుసరింతును. పూర్ణ హృదయముతో నేను నీ ఉపదేశమును అనుసరింతును. నా హృదయము క్రొవ్వువలే మందముగా ఉన్నది. నేను నీ ధర్మశాస్త్రమును బట్టి ఆనందించుచున్నాను. అబ్బా, ఎంత మంచి మాట్లాడండి. ఉపదేశము పూర్ణ హృదయముతో నీ ఉపదేశమును నేను ఉపదేశమునందు నేను ఆనందించుచున్నాను. మన జీవితాల్లో ఉపదేశము కోసం నిలవగలిగిన మంచి మనసు కావాలి. ఏదో 2 మాటలు, నవ్విచ్చే మాటలు కాదు కావాల్సింది. నాడు సంఘానికి శ్రేష్టమైనటువంటి ఉపదేశం కావాలా? క్రీస్తు యొక్క స్వరూప్యతలోనికి మార్చగలిగినటువంటి శ్రేష్టమైనటువంటి ఉపదేశం నీవు కలిగి ఉన్నావా? వ్యర్థతలో ఉన్నావా? గనుక గమనించి మన ఆత్మీయ జీవితాలను కట్టుకొని ఉపదేశం కొరకు మనము కూడా ప్రవీణటువంటి వారులరా ఫలించువారిమి. నాబోతు అనగా ఫలించువాడు. ఎప్పుడు ఫలిస్తాడో ఒక వ్యక్తి? దేవుని మాటలు ఒక వ్యక్తిలో ఉంటే, ఉపదేశము ఒక వ్యక్తిలో ఉంటే ఆ వ్యక్తి ఆటోమేటిక్గా ఫలిస్తాడు. మన జీవితాల్లో మనం కూడా ఫలించువారిగా, నాబోతులుగా మార్చబడి దైవోపదేశము కొరకు దేవుని రాజ్యములో ప్రవేశించున్నట్లుగా ఆయన స్వారూప్యతలోనికి వచ్చుటకు ఉపదేశం కోసం అవసరమైతే మన ప్రాణాలని అర్పించుటకైనా మన ఆత్మీయ జీవితాలను కట్టుకుందాం. దేవుని నిత్యమైనటువంటి రాజ్యం కొరకు సిద్ధపడదుము గాక. ప్రార్థన చేసుకుందామా? దయగలిగిన మా తండ్రి,
జీవాధిపతి మీకు స్తోత్రాలయ్యా. మీ ప్రేమ కలిగినటువంటి బాహుల్లో స్వామి, ఈ దినమున ప్రభువా మీరు మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు దేవా. మరో దినాన్ని మీ కృప ద్వారా మాకు అనుగ్రహించారు స్వామి. అయా దినములు సంవత్సరములు అయ్యా అదిగో ప్రభువా మీ కృపయే నాయన. ప్రతిదినము మీ సన్నిధిలో చేరి మీ వాక్యోపదేశమును ధ్యానించుటకు మీరు మాకు ఇచ్చిన భాగ్యముకై స్తోత్రాలు స్వామి. తండ్రి ఇదిగో ప్రభువా, నాబోతు తన పిత్రార్జితము కోసం అనగా ఉపదేశము కొరకు తన ప్రాణం పెట్టాడు. మేము కూడా అయ్యా అదిగో ప్రభువా, జీర్ణమయ్యేటటువంటి వ్యర్థమైన మాటలకు కాక ఉపదేశ సంబంధమైన సంగతులు యందు మా ఆత్మీయ జీవితాలు కట్టుకున్నట్లుగా మీరు మమ్మల్ని సిద్ధపరచండి స్వామికి స్తోత్రాలు. చేరి వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి, ఆయురారోగ్యం దయచేయండి. ఈ దినం కూడా ప్రభువా మా బిడ్డలందరినీ ఆశీర్వదించండి. వారి చేతి వృత్తుల్లో, వారి కష్టార్జితంలో, వారి పాడి పంటని, వ్యాపారాలని, వారి ఉద్యోగాల్లో, రాకపోకట్లో విశేషమైన మీ కృప, కాపుదల, భద్రత, క్షేమాన్ని అనుగ్రహించి చిన్న బిడలు మొదలుకొని వృద్ధాప్యములు ఉన్నటువంటి వృద్ధుల వరకు కావలసినటువంటి కృపా సమాధానాలతో నింపి వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి బిడ్డను ఆయన ఉపదేశము కొరకు జీవించగలిగిన ఆ మంచి మనస్సును ఒక్కొక్క బిడ్డకి నాయన మీరు అనుగ్రహించి ఏ విధము చేతనైనా మీ రాజ్యం కొరకు రాకడకు సిద్ధపరచమని యేసు నామమున ప్రార్థించున్నాము తండ్రి, ఆమెన్. మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క సహవాస సన్నిధి, నిత్య సమాధానము ఆయన పరిశుద్ధ సన్నిధిలోనికి చేరి వచ్చిన మనందరికీ సదాకాలము తోడైండి ఉపదేశ సంబంధమైన సంగతుల యందు అంతవరకు మన జీవితాలు కట్టుకొనుటకు ప్రభువే కృప చూపించి నడిపించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.